ఈవిడ ఏఐఎంఐఎంకి సంబంధించి ముంబైలోని ఒక ఏరియా నుంచి కౌన్సిలర్గా గెలిచి ఈవిడ మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా. इंशाल्लाह आने वाले 5 साल बाद भी जब इलेक्शंस होंगे इंशाल्लाह आप लोगों को उस इलेक्शन में इससे भी बड़ा मुंह तोड़ जवाब उनको देना है. पूरे के पूरे मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि ముమ్రాను మొత్తం గ్రీన్ కలర్ చేస్తుందట. హే అమ్మా, నిన్ను ఎలక్షన్లో గెలిపించింది ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని, అంతేగాని మతోన్మాదాన్ని పెంచి పోషించమని లేకపోతే మత చాదస్తవాదాన్ని రెచ్చగొట్టమని కాదు. నువ్వు మౌల్వీబో ఇంకొకల్లో కాదు, ప్రజలను పరిపాలించే ఒక నాయకురాలిగా ఉండాలి. ఓ అమ్మ, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మొహాలు చూపించమంటే కూడా బుర్కా తీయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఓకేనా మీకు? ఇక్కడ మిగిలిన వాళ్ళని పంపిస్తుందట. ఎవరిని పంపిస్తుంది? ముస్లిమ్స్ కోసం మొత్తం దాన్ని బూమ్రాని మొత్తం గ్రీన్గా మార్చేసి మిగిలిన వాళ్ళని ఈ నుంచి పంపించేస్తా అంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? మీరే ఆలోచించుకోవాలి. అంటే ఇంత మతోన్మాదాన్ని రెచ్చగొట్టేదాన్ని మాట్లాడేటప్పుడు వీళ్ళకు బుర్కాలు అవసరమే లేదు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అయిన తర్వాత విక్టిమ్ కార్డులు ఎలా ప్లే చేస్తారో చూపిస్తా చూడండి. రైట్. पार्टी का झंडा भगवा होता तो मैं बोलती कि भगवा करूं टाकूं बट वो नहीं था. ऑरेंज कलर का अनफॉर्चुनेटली नहीं है. मैम का झंडा ग्रीन कलर का है तो ग्रीन कलर है तो ग्रीन बोला जाएगा. अब इसको उनकी पार्टी से ये जो भी चीजें आ रही है, आप देखो अच्छाई जब उभर के आती है ना तो उसकी टांग खींचने के लिए पीछे लोग लग जाते हैं. तो अब 3 दिन भी नहीं हुआ इलेक्शन जीतकर और इन्होंने धार्मिक राजनीति का गेम चालू कर दिया है. रिलीजियस पॉलिटिक्स जो है इनके तरफ से किया जाता है, वही किया जा रहा है. जबकि मेरा जो स्टेटमेंट था वो पॉलिटिकल पार्टी लेवल पे था, प्योरली पार्टी लेवल का स्टेटमेंट था. उनके झंडे का कलर कुछ और है, मेरे झंडे का कलर कुछ और है. तो मैं मेरी पार्टी का ही प्रचार करूंगी. तो मैं बोलूंगी कि मैं चाहती हूँ कि मुमरा को हिरवा रंग में रंग दो. अगर भगवा होता तो बोला जाता कि भगवा में रंग दो. लेकिन उन्होंने इसको कम्युनल पॉलिटिकल लेवल पे लेकर चले गए, जो कि कोई कम्युनिटी को ठेस पहुंचाने के लिए उसकी मेरी मंशा नहीं थी. और दूसरी बात ये कि हमारे संविधान में कहीं नहीं लिखा है कि हरा कलर मुसलमानों का है, भगवा कलर हिंदुओं का है. ये कलर बांट रहे हैं, ये जानवर बांट रहे हैं, ये लोगों को बांट रहे हैं. तो ये बांटने काटने वाली राजनीति को खत्म करने का वक्त अब आ चुका है. कम्युनल पॉलिटिक्स अपने दिमाग से निकालो. जब हमारी सोच सेक्युलर है तो मुंह से बातें कम्युनल नहीं निकल सकती. ఈమె మాట్లాడుతూ చూపించింది ఏంటంటే, నేను చూపిస్తా. ఈమె ఫస్ట్ మాట్లాడేటప్పుడు సభలో ఎప్పుడైతే ఈమె మాట్లాడుతుందో ఇది ఫోటో కనిపిస్తోందా? ఇక్కడ ఎక్కడైనా కాషాయ దారం ఉందా? లేదు. అలాగే ఈమె వేసుకున్న బుర్కా కూడా లేదు. కానీ అదే టైంలో ఈమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చేతికి కాషాయం దారం వచ్చేసింది. కనబడుతుందా? ఈడ నేను సెక్యులరు, బుర్కా వేసుకొని నేను ఎంఐఎం పార్టీలో ఉన్నా కాబట్టి ఆకుపచ్చ రంగు చేస్తా అన్నా. అదే బీజేపీలో ఉంటే కాషాయము, ఇంకో పార్టీలో ఉంటే ఏమ్మా ఏ బీజేపీ లీడర్ అయినా ఎస్ నేను ఈ నియోజకవర్గంలో గెలిచినా ఇక్కడ మొత్తం కాషాయం రంగు పూసేస్తా, హిందువులు తప్ప ఇంకెవ్వరు లేకుండా వాళ్ళని తరిమి కొడతా అంటే ఈ పార్టీకి సుడో సెక్యులర్లు, సుడో మేధావులు, కమ్యూనిస్టు భావజాలం వాళ్ళు, మానవ హక్కుల వాళ్ళు, ఇంకా 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 ఎంతోమంది గొంతులు చించుకొని అరిచేటోళ్ళు ఇప్పుడేమైంది అంటే మాట ఎందుకు రావట్లేదు అని బుర్కాతోటి విక్టిమ్ కార్డులుగా మారి వీళ్ళు జిహాదీని వ్యాప్తి చేయించాలి అనుకుంటున్నారా అనేది సోషల్ మీడియాల నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాము ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి కార్ బ్లాస్ట్, దాంట్లో షమీం ఆమె చేసింది కూడా అదే. పేరుకు మహిళ బుర్కా వేసుకొని వందల మంది ప్రాణాలు తీయడానికి కావాల్సిన పదార్థాలను తయారు చేయడంతో పాటు టీమును తయారు చేయడంలో కీలక వ్యక్తి. ఈ మధ్య కాలంలో మనం చూసాం పాకిస్తాన్ నుంచి చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏమని అనంటే, మేము మహిళలను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాం జిహాదీ చేయడానికి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఓట్లేసేటప్పుడు ముఖం చూడొద్దు. వీళ్ళు పట్టాలు తీసుకునేటప్పుడు అసలు ఆ పట్టా ఇస్తుంది ఆ వ్యక్తికైనా వేరే వ్యక్తికి అనడానికి కనీసం ఈ పై నుంచి తొలగించి చూడొద్దు. అది వాళ్ళ మత విశ్వాసం, గౌరవిద్దాం. కానీ రెచ్చగొట్టేటప్పుడు
నిండు ప్రాణాలను తీసేటప్పుడు ఏడపోయినాయి మీ బుర్కాలు? ఎందుకు లేవు మీ బుర్కాలు? అదే మీరు రెచ్చగొట్టారు, మీ వల్ల నిండు ప్రాణాలు పోయినాయి అంటే అయ్యో భారతదేశంలో ముస్లిం మహిళల మీద చూడండి ఎట్లా చేస్తారు అనుకునేదిగా విక్టిమ్ కార్డులు చూపించుకుంటే బుర్కాలు వేసుకొని వస్తారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. విక్టిమ్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ప్లే చేస్తున్నారు? వీళ్ళు ఇక్కడ మనం తప్ప ఇంకొకరు లేకుండా వెళ్ళగొడతామనడం వెనక ఉద్దేశం ఏంటి? నేను గెలిచిన బూమ్రాను మొత్తం ఆకుపచ్చగా చేస్తామనడం వెనక ఉద్దేశం ఏంటి? మత విద్వేషాలను సాధారణ ప్రజలలోకి చొచ్చించి సాధారణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి సీట్లో కూర్చొని ఆనందం పొందుతూ తమ సీటుకు ఎసరొచ్చినప్పుడు మేము సెక్యులర్ అని మాట్లాడే ఈ విక్టిమ్ బురకాల అసలు నిజాలు తెలుసుకోండి, ప్రశ్నించండి. నాకు ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అలాగే వాటికి సంబంధించిన కామెంట్స్ చూసిన తర్వాత ఇవన్నీ మీకు చెప్తూ మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జర భద్రంగా ఉండండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్న ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్. దీంతో పాటు ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్ వాయిస్కి చేతగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.